తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. విమాన ప్రమాణాలంటే ఒక్కసారిగా విమాన ప్రయాణాలంటే అందరూ కూడా ప్రమాదాలుగా మారిపోతాయనేటువంటి భయం ఇప్పుడు ప్రస్తుతం విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికుల్లో నెలకొంది. ముఖ్యంగా ఇటీవల జరుగుతున్నటువంటి ఘటనలు చూస్తే సాంకేతిక లోపాలు కావచ్చు, లేదంటే ల్యాండ్ అవుతున్నటువంటి క్రమంలో లేదా టేక్ ఆఫ్ అయిన తర్వాత అనేక ఇబ్బందులు పడుతున్నారు, అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఒక్కసారిగా విమాన ప్రమాదాలు గురవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఇవాళ కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇండియా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక దేశంలో జరిగినటువంటి 3 ఘటనలు విమానాల్లో ప్రయాణించే వారిని ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తుంది. ఇప్పుడు తాజాగా కొచ్చి నుంచి ముంబైకి వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఒక్కసారిగా ముంబైలో ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలో ఒక్కసారిగా ల్యాండింగ్ సంబంధించినటువంటి టైర్స్ ఒక్కసారిగా పేలిపోయాయి. దాదాపు 5 టైర్లుంటే విమానానికి, అందులో దాదాపుగా 4 టైర్లు వరకు పేలిపోయినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఇప్పుడు వెంటనే ఒకేసారి ఆ విమానం ఒక్కసారిగా రన్వే మీద పక్కకు ఒరిగిపోయింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ స్టాఫ్ వెంటనే అక్కడ నేరుగా విమానాన్ని అక్కడ ఉన్నటువంటి టెర్మినల్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలో దాదాపుగా 200 మంది వరకు ప్రయాణికులు విమానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కొచ్చి నుంచి బయలుదేరి ముంబైకి వస్తున్నటువంటి క్రమంలో ముంబైలో ఎయిర్పోర్ట్లో రన్వే మీద ల్యాండ్ అయ్యేటువంటి సమయంలో ఈ పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియా అధికారికంగా ఒక ట్వీట్ కూడా చేసింది. ఈ ప్రమాదం జరిగింది, అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు, ప్రయాణికుల్ని ఇబ్బందులకు గురి కాకుండా సేఫ్గా ల్యాండ్ అయింది. సో ఈ క్రమంలోనే ఒక ప్రమాదం అయితే జరిగింది. సో టైర్లు పేలిపోయినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఎయిర్ ఇండియా సంస్థ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన ఫ్లైట్ నెంబర్ AI2744 ఆపరేటింగ్ ఫ్రమ్ Kochi to Mumbai on 21st July 2025 experienced heavy rain during landing, resulting in runway excursion after touchdown. The aircraft taxied safely to the gate and all passengers and crew members have since disembarked. The aircraft has been grounded for the checks. The safety of passengers and crew remains అవర్ టాప్ ప్రయారిటీ. సో ప్రయాణికుల భద్రతే తమకు చాలా అత్యంత ముఖ్యమంటూ కూడా విషయాన్ని చెప్పింది. సో ముఖ్యంగా ముంబైలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు కురిసేటువంటి సమయంలో ఆ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఈ ల్యాండ్ అయ్యేటువంటి సమయంలోనే విమానానికి సంబంధించినటువంటి టైర్లు ఒక్కసారిగా పేలిపోయినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు విమానానికి పెద్దగా ప్రమాదం జరగలేదు. మరోవైపు పక్కనే ఉన్నటువంటి ఇంజన్ కూడా పాక్షికంగా దెబ్బతింది. సో ఇదే టైంలో ఒకవేళ ఇంజన్ పేలిపోయి ఉన్నా కూడా, ఇంజన్లో మంటలు వచ్చినా కూడా, లేదంటే ఫ్లైట్ పూర్తిగా ఒకవైపు వాలిపోయి క్రాష్ అయినా కూడా పెద్ద ప్రమాదం మిస్ అయిందని చెప్పాలి. ఇక్కడ చాకచక్యంగా పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేశారు. ఓవైపు ముఖ్యంగా టైర్లు పేలిపోయినా కూడా, దాదాపు 3 నుంచి 4 టైర్లు పేలిపోయినా కూడా ఆ పేలిపోయిన టైర్లతోనే విమానాన్ని రన్వే మీద ల్యాండ్ చేశారు. అయితే మొదటి రన్వే కంతా పాక్షికంగా దెబ్బతింది. సో వెంటనే అక్కడ ఈ రన్వే మీద నుంచి విమానాలను టేకాఫ్ చేయడం కానీ ల్యాండ్ చేయడం కానీ నిలిపివేశారు. మరొక రన్వేని ఉపయోగించి దాని మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తున్నారు. ఎయిర్ ఇండియా ఇటీవల కాలంలో చూస్తే హైదరాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్లో గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ నుంచి నేరుగా లండన్కి వెళ్తున్నటువంటి ఫ్లైట్. ఈ ఫ్లైటే ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది, కూలిపోయింది. టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కూలిపోయినటువంటి సంగతి తెలుస్తుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 260 మంది చనిపోయారు. ఆ తరువాత ప్రతి ఇన్సిడెంట్ ఇండియాలో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో, ఏదో ఒక సిటీలో, ఏదో ఒక ప్రాంతంలో, ఏదో ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్స్లో సాంకేతిక సమస్య తలెత్తుతుంది. టేకాఫ్ అయిన తర్వాత లేదంటే ల్యాండింగ్ అయిన తర్వాత ఇలాంటి సమస్యలు రావడంతో ఒక్కసారిగా విమానాల్లో ప్రయాణించేటువంటి ప్రయాణికులు బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి. నిన్న రాత్రి కూడా తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్కి రావాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ కూడా టేకాఫ్ అయిన తర్వాత
కొన్ని నిమిషాల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి రావాల్సినటువంటి, హైదరాబాద్ నగరానికి రావాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ కూడా సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే దాదాపు 40 నిమిషాల పాటు గాల్లోనే ఉన్నటువంటి విమానాన్ని తిరిగి మళ్ళీ రేణిగుంటలో ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయితే చేసినటువంటి పరిస్థితి. సో అదే రోజు నేను స్పైస్ జెట్, సో తిరుపతి నుంచి హైదరాబాద్కి రావాల్సినటువంటి స్పైస్ జెట్ విమానంలో కూడా సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ ఫ్లైట్ను కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. ఈసారి అయితే తిరుపతి నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్, రేణిగుంట నుంచి బయలుదేరినటువంటి ఫ్లైట్లో సాంకేతిక సమస్య ఉందన్నటువంటి విషయాన్ని, ఏసీ సక్రమంగా పనిచేయట్లేదు అని ప్యాసింజర్స్ కంప్లైంట్ చేశారు. సో వెంటనే అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చిందనేటువంటి విషయాన్ని గుర్తించినటువంటి పైలట్లు వెంటనే సేఫ్గా తిరుపతిలో విమానాన్ని ల్యాండ్ చేశారు. ఇందులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవాళ ఉదయం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి రాజధాని ఢాకాలో, సో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఒక స్కూల్ భవనం మీద కూలిపోయినటువంటి పరిస్థితి. ఒక మైల్ స్టోన్ స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ మీద కూలిపోయినటువంటి ప్రమాదంలో కొంతమంది పిల్లలు చనిపోయారు. అధికారికంగా ఒక విద్యార్థి చనిపోయారు. మరికొంతమంది విద్యార్థులు, 15 మంది విద్యార్థులకు గాయాలైనట్టుగా సో బంగ్లాదేశ్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మన పొరుగు దేశం, మన దేశానికి దగ్గరలోనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. సో ఎక్కడ చూసినా కూడా గడిచినటువంటి నెల రోజుల్లో చూస్తే మన దేశంలో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, ఎక్కడో చోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో గాల్లోకి వెళ్ళినటువంటి విమానాలు, టేక్ ఆఫ్ అయినటువంటి విమానాల్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సాంకేతిక సమస్యలను గుర్తించిన వెంటనే అలర్ట్ అయి సో మళ్ళీ తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ జరిగినటువంటి ఘటన ముంబైలో, దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ముంబై ఎయిర్పోర్ట్ చాలా బిజీగా ఉంటుంది. సో ముంబైలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి క్రమంలో కొచ్చి నుంచి నేరుగా ముంబైకి వస్తున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్, ముంబైకి వస్తున్నటువంటి దాదాపు 200 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి ఈ విమానం ల్యాండ్ అయిన తరువాత రన్వే మీద భారీ వర్షాలు ఉండడంతో కాస్త టైర్లు కూడా గ్రిప్ దొరకనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ల్యాండ్ చేసేటువంటి క్రమంలో ప్రమాదం తలెత్తింది. టైర్లన్నీ కూడా పూర్తిగా పేలిపోయిన టైర్లతో ఒక్కసారిగా ఆ శబ్దంతో ఆ పేలుడు దాటికి సో ఇంజిన్ కూడా కొంతవరకు పాక్షికంగా దెబ్బతింది. దానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఎయిర్ ఇండియా గత నెల రోజుల్లో చూస్తే దాదాపుగా 15 విమానాలకు ఇలాంటి సమస్యలు తలెత్తాయి. అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం తర్వాత దాదాపు 260 మంది చనిపోయారు. అందులో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటుగా కళాశాల, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్ మీద కూలిపోయిన సంగతి తెలిసింది. అందులో చాలామంది మెడికోస్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ తాజాగా బంగ్లాదేశ్లో ఒక స్కూల్ మీద పడిపోయినటువంటి పరిస్థితి. ఒక స్కూల్ మీద, ముఖ్యంగా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సో ఒక శిక్షణనిచ్చేటువంటి విమానం, ఇది నేరుగా సిటీలోనే పడిపోయింది. ఏ విధంగా అహ్మదాబాద్లో ఇళ్ల మధ్యలో ఒక కాలేజ్ బిల్డింగ్ మీద, ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద ఏ విధంగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిందో, సో ఎగ్జాక్ట్గా అదే విధంగా అలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. అయితే ఈసారి మొన్న జరిగింది మాత్రం ప్యాసింజర్స్ని తీసుకెళ్తున్నటువంటి కమర్షియల్ ఫ్లైట్. ఇది అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నటువంటి ఫ్లైట్. కానీ బంగ్లాదేశ్లో ఒక విమాన రంగానికి సంబంధించి, అంటే ఎయిర్ ఫోర్స్, మిలిటరీకి సంబంధించినటువంటి ఒక ఎయిర్ క్రాఫ్ట్, ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఈసారి నేరుగా స్కూల్ మీద పడిపోయింది. సో ఈ ప్రమాదంలో కూడా విద్యార్థులు చనిపోయారు. చాలామంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అది జరిగినటువంటి కొన్ని గంటల వ్యవధిలోనే కొచ్చి నుంచి నేరుగా ముంబైకి వెళ్తున్నటువంటి మరో విమానం, అది కూడా ఎయిర్ ఇండియా విమానమే. ఎయిర్ ఇండియా విమానంలోనే ఈ పేలుడు సంభవించింది. టైర్లు పేలిపోయాయి. ఇంజన్కు పాక్షికంగా దెబ్బతింది ఇంజన్. సో వెంటనే అలర్ట్ అయినటువంటి గ్రౌండ్ స్టాఫ్ నేరుగా విమానాన్ని సో రెస్క్యూ చేసి నేరుగా టెర్మినల్ వద్దకు తీసుకొచ్చారు. ప్రయాణికులందరూ కూడా సేఫ్గా ఎయిర్పోర్ట్లో దించారు. ఒకవేళ జరగరానటువంటి మంటలు లాంటివి వ్యాపించి ఉంటే అహ్మదాబాద్ లాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ముంబైలో కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది. సో పైలట్లు అక్కడ అప్రమత్తంగా వ్యవహరించారు. చాలా జాగ్రత్తగా వర్షాలు కురుస్తున్నప్పటికీ
సో జాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. సో విమాన ప్రమాదంలో టేక్ ఆఫ్ చాలా కీలకం, అదేవిధంగా ల్యాండింగ్ కూడా చాలా కీలకం. ఈ రెండింటి సమయంలోనే అటు టేక్ ఆఫ్ అయ్యే సమయం కావచ్చు, ముఖ్యంగా అత్యధిక శాతం ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలోనే ప్రమాదాలు పొంచి ఉంటాయి అనేదానికి ఇవాళ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ. సో ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక ఫ్లైట్స్లో ఇటీవల కాలంలో ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి ప్రమాదాలు, ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. సో చాలామంది విమానాల్లో ప్రయాణించాలంటే ఇప్పుడు భయపడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. మీరేమనుకుంటున్నారు? సో ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానాల్లో జరుగుతున్నటువంటి వరుస ప్రమాదాలకు సంబంధించి, అలాగే ఇండియాలో జరుగుతున్నటువంటి విమాన సాంకేతిక సమస్యల గురించి, విమానాల్లో ప్రయాణించాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.